మే 11వ తారీఖు భారత్లో ఈ తేదీకి చాలా ప్రాధాన్యత ఉంది. కారణం ఏంటంటే 1998 మే 11న పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా మనం ఇద్దరు మహానుభావుల్ని గుర్తు తెచ్చుకోవాలి, వాళ్ళకి సెల్యూట్ కూడా చేయాలి. ఒకటి అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇంకొకరు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం గారు. వీళ్ళిద్దరి కృషితోనే అణు పరీక్షల్ని భారత్ విజయవంతంగా చేయగలిగింది. ఎలాంటి పరిస్థితుల్లో చేసిందంటే ఇప్పుడున్నటువంటి భారత్ కాదు, అప్పుడు ఇంత అడ్వాన్స్డ్గా లేదు, ఇంత బలంగా కూడా లేదు, ప్రోగ్రెస్ అవుతూ ఉంది. పర్టికులర్గా అమెరికా డేగ కన్నుతో పర్యవేక్షిస్తూ ఉంది. ఎక్కడ భారత్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ మరింత బలం పెరుగుతుంది. నిజానికి 1972లో ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగింది, కానీ వెపన్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు, న్యూక్లియర్ వెపన్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు. సో పోఖ్రాన్లో జరిగినటువంటి అణు పరీక్షలు విజయవంతం కావడం అనేది ప్రపంచానికే ఒక పెద్ద షాక్. ప్రపంచానికే పెద్ద షాక్. అమెరికాకు కూడా అర్థం కాలేదు, ఎలా మనం డే అండ్ నైట్ మనం పహారా కాస్తున్నాం కదా, మన శాటిలైట్స్తో ఏ విధంగా భారత్ చేయగలిగింది అణు పరీక్షలు, మనకు తెలియకుండా ఎలా చేయగలిగిందని చెప్పి ఆశ్చర్యపోయి అమెరికాకి ఒక విధంగా షాక్ లాంటిది అణు పరీక్షలు, పోఖ్రాన్లో జరిగినటువంటి అణు పరీక్షలు. తద్వారా ఏం జరిగింది అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, అణుశక్తిగా ఎదిగినటువంటి భారత్, అంటే భారత్ దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్నది అని చెప్పి ప్రపంచానికి తెలియజేశాం. అది ప్రపంచానికి తెలియజేయడం మాత్రమే కాకుండా మన నైబర్స్కి కూడా, ఒకటి చైనాకి, పాకిస్తాన్కి, అలాగే భారత్ని ఎదగకుండా ఆపాలని చూసినటువంటి అమెరికాకి కూడా, 3 దేశాలకి కూడా ఒక హెచ్చరిక లాంటిదే, ఒక మెసేజ్ లాంటిదే ఈ పోఖ్రాన్లో అణు పరీక్షలు మే 11 జరిగాయి. ఏం చెప్పింది? భారత్ తనను తాను రక్షించుకున్నటువంటి శక్తి ఉంది, ఆ హక్కు కూడా మాకు ఉంది అని చెప్పి తెలియజేయడమే ఈ యొక్క పరీక్షల యొక్క ఉద్దేశం. ఇందాక నేను చెప్పినట్టు చైనాకి, పాకిస్తాన్కి ఒక స్ట్రాటజిక్గా మెసేజ్ వెళ్ళింది, మా దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి, సో మా బోర్డర్స్ని మేము కాపాడుకుంటాం, మా పైన మా సరిహద్దులు దాటొస్తే మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి మన శత్రువులకు కూడా ఈ యొక్క పరీక్షల ద్వారా చెప్పినట్టయింది. పొలిటికల్గా కూడా ప్రపంచ రాజకీయాల్లో భారత్ స్థానం మారింది. అంటే భారత్ను అంతవరకు కూడా ఒక డెవలపింగ్ కంట్రీగా మాత్రమే చూసేవారు. డెవలపింగ్ కంట్రీ అనేటువంటి ట్యాగ్లైన్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎప్పుడైతే పోఖ్రాన్లో అణు పరీక్షల తర్వాత అది ఒక గేమ్ చేంజర్ అయింది. ఏ విధంగా అంటే అన్ని విధాలుగా, కేవలం అదొక ఏదో న్యూక్లియర్ పవర్ కంట్రీగా మారిందని మాత్రమే కాకుండా మిగిలిన విషయాలలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అంతరిక్ష రంగంలో, స్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, సెమీ కండక్టర్ల విషయంలో, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో, ఈ రోజున ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రెస్ అంతా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ అన్ని రంగాల్లో కూడా ప్రోగ్రెస్ జరుగుతోంది, చాలా గణనీయమైనటువంటి అభివృద్ధి జరిగింది. ఇవన్నీ జరగడానికి మొదటి మెట్టు చెప్పాలంటే ఒక కీలకమైనటువంటి ముందడుగు పోఖ్రాన్ అణు పరీక్షలు. కొన్ని మనం చెప్తా. అంటే ఒకటి, మనకి నేషనల్ సెక్యూరిటీ, భద్రత, గ్లోబల్గా రెస్పెక్ట్ పెరిగింది. టెక్నాలజీ, ఆత్మనిర్భరత, మనం కూడా తయారు చేసుకోగలం, శత్రువులకి మనం దెబ్బ కొట్టగలమని చెప్పడం. ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక ఫ్రీడమ్ కూడా, క్షాత్రం, శక్తిని మనం సముపార్జించుకోగలిగాం, సంపాదించుకోగలిగాం. ఇన్ని ఉపయోగాలు కలిగే. మరొకసారి ఈ యొక్క ఘనతను డెఫినెట్గా ది గ్రేట్ సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి తప్పకుండా ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే పోఖ్రాన్ తర్వాత మనం అనేకమైనటువంటి మైల్ స్టోన్స్ని సాధించాం. అగ్ని సిరీస్ కావచ్చు, ఈ మధ్యన మనం అగ్ని 5 గురించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. పృథ్వీ కావచ్చు, బ్రహ్మోస్లో కావచ్చు, ఇవాళ ఎన్నో హైపర్సోనిక్ మిసైల్స్ని కూడా విజయవంతంగా టెస్ట్ చేయడము, నేవీ నుంచి ప్రయోగించగలము. బ్రహ్మోస్ 5 అయితే దాదాపుగా 5,000 నుంచి 5,000 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను కొట్టగలుగుతున్నామంటే, ఈవెన్ చైనాలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి మిలిటరీ స్థావరాలను కూడా ఈ రోజున భారత్ కొట్టగలిగేటువంటి కెపాసిటీ కలిగి ఉంది. మరి దీనంతటికీ కూడా బీజం పడింది ఆ రోజున పోఖ్రాన్లో జరిగినటువంటి 1998 మే 11న జరిగినటువంటి పరీక్షలే. ఈ ప్రోగ్రెస్ అంతటికి కూడా ఒక బీజంలాగా పడిందని మనం చెప్పక తప్పదు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు గ్రేట్ పర్సన్స్కి కూడా, ఒకటి అటల్ బిహారీ వాజ్పేయి, ఇంకొకటి ఏపీజే అబ్దుల్ కలాం. సెల్యూట్ టు బోత్ ఆఫ్ దెమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.